క్రమంగా వేడెక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతుంది. అధికార జేడీయూకి ఊహించని సవాల్. పలువురు నేతలు ఆయా స్థానాలలో సొంత కూటమి అభ్యర్థులపైనే పోటీకి దిగారు. నచ్చచెప్పినా బుజ్జగించినా ససేమీరా అనడంతో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన నేతలపై సీఎం నితీష్ కుమార్ కత్తిదూశారు. కేవలం 2 రోజుల్లోనే 16 మందిపై బహిష్కరణ వేటు పడింది. ఇందులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, 2 మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఇది కేవలం అంతర్గత సమస్యే కాదు, బీహార్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే సునామీగా మారింది. భాగల్పూర్ జిల్లా గోపాల్పూర్ ఎమ్మెల్యే నరేంద్ర నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ జేడీయూలో వరుసగా 4 సార్లు గెలిచిన శక్తివంతమైన నేత. కానీ ఈసారి టికెట్ దక్కదని తెలిసిన వెంటనే పాట్నాలోని సీఎం నివాసం ఎదుటే ధర్నాకు దిగారు. పార్టీ టికెట్ మరొకరికి దక్కిందే. అసంతృప్తితో మండిపడిన గోపాల్ మండల్ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. పార్టీ అభ్యర్థికి పోటీగా నిలిచినందువల్ల ఆయనపై బహిష్కరణ వేటు పడింది. ఇదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు కూడా నడిచారు. మాజీ మంత్రులు శైలేష్ కుమార్, హిమ్రాజ్ సింగ్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ ప్రసాద్ యాదవ్, శ్యామ్ బహదూర్ సింగ్, సుదర్శన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీలు సంజీవ్ శ్యామ్ సింగ్, రన్ విజయ్ సింగ్, సంజయ్ ప్రసాద్ అందరూ స్వతంత్రులుగా లేదా ఇతర పార్టీల తరపున బరిలోకి దిగారు. దీంతో జేడీయూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారని, సిద్ధాంతాలను ఉల్లంఘించారనే పేరుతో వీరందరినీ బహిష్కరించారు. రెండు 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు ప్రకటించిన సమయంలోనే తిరుగుబాటు తుఫాన్ మొదలై పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు సంధిస్తోంది. రెబెళ్ల వ్యవహారం ఎన్నికల్లో పార్టీ వ్యూహానికి గందరగోళం తెచ్చింది. ఇదిలా ఉండగా జన్సురాజ్ పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్తో జేడీయూ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్ పోటీకి దిగి సవాల్ విసిరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణ ఉల్లంఘనలు అనే కారణాలతో సంజీవ్ శ్యామ్ సింగ్ తో పాటు మొత్తం 16 మందిపై బహిష్కరణ చర్యలు తీసుకుంటున్నట్లు జేడీయూ ప్రకటించింది. నితీష్ కుమార్ అడుగులు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. వచ్చే నెల 6, 11 తేదీలో బీహార్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి. ఇక ఆ రోజు వరకు జేడీయూకు రెబల్ వేవ్ ఆగుతుందా లేదా అది పెద్ద ప్రశ్న. నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీకి ఇది కేవలం ఎన్నికల పోటీ కాదు, స్వతంత్ర శ్రేణుల మధ్య నమ్మక యుద్ధం కూడా. బయట శత్రువులు ఉన్నా ఎదుర్కోవచ్చు, కానీ పార్టీ లోపలే మంటలు చెలరేగుతుంటే, ఇంటి మనుషులే శత్రువుల్లా కత్తులు దూస్తే అది రాజకీయ యుద్ధమే. జేడీయూ అధినేత నితీష్ కు ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితి ఇదే. రెబల్స్ తుఫాను బీహార్ ఎన్నికల గేమ్ మార్చే ఎఫెక్ట్గా మారింది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ జేడీయూలో రెబల్స్ లైన్ మీద నితీష్ కుమార్ తీసుకున్న చర్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.